పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ప్రపంచం అంతం. ప్రపంచాన్ని సునామీ ముంచేబోతుంది. ప్రళయం రాబోతుంది. ప్రపంచం నాశనం కాబోతుందంటూ వార్తలు 2 రోజులుగా ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. జూలై 5న ప్రపంచం అంతం కాబోతుందంటూ బాబా వంగా చెప్పిన విషయం నిజం కాబోతుందా? భయాందోళనలో అందరూ ఉన్నారు. దీంతో అసలు బాబా వంగా ఎవరు, ఆమె ఎలా ఊహించింది అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం. బాబా వంగా అసలు పేరు వాంజెలియో పాండోవా గుస్టెరోవా. ఈమె బల్గేరియాకు చెందిన ఒక స్పిరిచువల్ గురు, అలాగే ఒక జ్యోతిష్యరాలు కూడా. ఈమె 1911లో అక్టోబర్ 3న జన్మించింది. అలాగే ఆగస్టు 11, 1996లో ఈమె చనిపోవడం జరిగింది. అయితే బాబా వంగాకు అసాధారణమైన శక్తులు ఉన్నాయని నమ్ముతున్నారు. భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను ఆమె ముందే ఊహించారు. ఈ నమ్మకాన్ని బలం చేకూర్చే విషయాలు లేకపోలేదు. 12 సంవత్సరాల వయసులో ఒక భయంకర తుఫానులో ఆమె కంటి చూపుని కోల్పోయారు. ఈ ఘటన తర్వాతే ఆమెకు భవిష్యత్తుకు చూడగలిగే అతీంద్రియ శక్తులు వచ్చాయని ప్రచారం. బాబా వంగా తన జీవితంలో ఎక్కువ భాగం బల్గేరియాలోని బెలసికా పర్వత ప్రాంతాల్లో గడిపారు. బాబా వంగా చెప్పిన అనేక విషయాలు నిజం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆమెపై విశ్వాసం పెరిగింది. అయితే ఆమె చెప్పిన విషయాలు కొన్నిసార్లు గురి తప్పినప్పటికీ మెజారిటీ సంఘటనలు, విపత్తులు ఆమె ఊహలకు దగ్గరగా ఉన్నాయి. బాబా వంగా చెప్పిన అంచనాలలో చాలా వరకు నిజమయ్యాయి. వాటిలో ఒకటి రెండో ప్రపంచ యుద్ధం. మనం చూస్తే 1939లో ప్రారంభమై 1945లో ముగిసింది. ఈ యుద్ధం కారణంగా కోట్లాది మంది మరణులయ్యారు. భారీ విధ్వంసాన్ని ఆమె ముందే అంచనా వేసినట్లు చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు 7 కోట్ల మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇక సోవియట్ యూనియన్ పతనాన్ని కూడా బాబా వంగా ముందే ఊహించారు. సోవియట్ యూనియన్ పతనం ప్రపంచ గతినే మార్చేసింది. రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లో సమూల మార్పులు జరిగాయి. తరువాత సోవియట్ యూనియన్ 15 స్వాతంత్ర దేశాలుగా విడిపోయింది. ఇక 1986లో ప్రపంచాన్ని కుదిపేసిన చెర్నోబిల్ విపత్తును కూడా బాబా వంగా ముందే చెప్పారు. యుక్రెయిన్లోని ప్రిప్యూట్ సమీపంలో ఉన్న చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంటులో సంభవించిన ఒక అణు ప్రమాదం. ఇది మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదాలలో ఒకటి. ఈ ప్రమాద రేడియేషన్ ప్రభావం ఇప్పటి వరకు ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక సెప్టెంబర్ 11 అటాక్, ఇది అమెరికా చరిత్రలోనే చీకటి రోజు. 2001లో అమెరికాపై జరిగిన సెప్టెంబర్ 11 దాడులను ఉక్కు పక్షులు అమెరికాపై దాడి చేస్తాయంటూ బాబా వంగా ముందే అంచనా వేశారని చెబుతారు. దీంతో పాటు 2004లో హిందూ మహాసముద్రంలో విధ్వంసకార సునామీని ప్రమాదాన్ని ఆమె ముందే ఊహించారు. ఒక పెద్ద అల తీరాన్ని తాకుతుంది, పట్టణాలు, ప్రజలు నీటిలో అదృశ్యమవుతారని ఆమె చెప్పారు. ఇక కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది మనందరికీ కళ్ళ ముందు జరిగిన విషయమే. కరోనా వైరస్ గురించి కూడా బాబా వంగా ముందే ఊహించారని నమ్ముతారు. బాబా వంగా అంచనాలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ ఆమె చెప్పిన విషయాలు నిజమవ్వడం ప్రజలలో నమ్మకాన్ని పెంచింది. ఆమె మరణించిన తర్వాత కూడా ఆమె ఊహించిన విషయాలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెస్తున్నాయి. ఆమె చెప్పిన అంచనాలలో 80% వరకు నిజమయ్యాయని కొంతమంది పేర్కొంటారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.